జనగామ జిల్లా దేవరపల్లి మండల కేంద్రంలో ఇందిరమ్మ కమిటీలను రద్దు చేయాలని ఎంపీడీఓకు వినతి పత్రం అందజేసిన బీఆర్ఎస్ జిల్లా నాయకులు పల్ల సుందరరామరెడ్డి, మండల అధ్యక్షులు తీగల దయాకర్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ సభలో ఎంపిక చేసిన పేదలకే ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలన్నారు. దయచేసి నా ప్రకారం గ్రామ సభ పెట్టి ఇంద్రమ్మ కమిటీలో తీసుకున్నా మళ్ళీ మీరు గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకుంటేనే ఖర్చులు అధికారులకి పిల్లలది లేకపోతే రాదు. మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము రిప్రజెంటేషన్ ఇది అవకాశం ఉంటే మా ఫీడ్బ్యాక్ ఎమ్మెల్యే గారికి కలెక్టర్ గారికి చెప్పండి. ఈరోజు ఎంపీడీఓ గారిని ఇందిరమ్మ ఇళ్ళ అభివృద్ధి మీద కలవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ కమిటీలను చెప్పి ఆ కమిటీల ద్వారా లబ్ధిదారుల ఎంపిక మంచిగా జరుగుతలేదని మా అభిప్రాయము. ఆ అభిప్రాయం మేరకు కాస్త గ్రామ సభలు పెట్టి అధికారులను ఇన్వాల్వ్ చేసి రేషన్ కార్డు ఉందా లేదా, భూమి ఎంత ఉంది, కార్లు 5 ఎకరాలు 6 ఎకరాలు హైదరాబాద్లో ఉన్న వాళ్ళకు కూడా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ముగ్గులు పోపిస్తారు ఊళ్ళల్లో. పేదలు చాలామంది ఉన్నారు ఊళ్ళల్లో. ఆ పేదలకు ఇవ్వాలని చెప్పి దాదాపుగా ఇప్పుడు నిర్మల, చౌడూరు తప్ప 30 గ్రామాలలో గౌరవ మాజీ మంత్రివర్యులు దయాకర్రావు గారు, కేసీఆర్ గారి నాయకత్వంలో ఇల్లు కట్టుకోవడం జరిగింది. ఆ 2 గ్రామాల్లో కూడా మహాలక్ష్మి పథకం కింద ముఖ్యంగా నిర్మల గ్రామంలో 60 ఇల్లులు శాంక్షన్ చేయడం జరిగింది గత ప్రభుత్వం. ఆ 60 ఇళ్లను క్యాన్సిల్ చేసి ఇలా ఆ గ్రామానికి 20 ఇవ్వడం జరిగింది. అలాగే చౌడూరులో కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. కాబట్టి ఇందిరమ్మ ఇల్లు ద్వారా నిజమైన పేదలకి, నిజమైన లబ్ధిదారులకి ఎక్కడైతే గ్రామాలలో నివసించి వ్యవసాయ కూలీలకి ఈ పథకం, ఇందిరమ్మ పథకం చేస్తే మీకే మంచి పేరు వస్తుంది గవర్నమెంట్కి, ఎమ్మెల్యే గారికి. ఈ ఇందిరమ్మ కమిటీలో ఉన్న వాళ్ళే సగం మంది ఇందిరమ్మ ఇల్లు పెట్టుకొని ఆ ఇందిరమ్మ కమిటీలు, ఇందిరమ్మ ఇళ్ళ స్పిరిట్ని దెబ్బతీస్తారు. ఇందిరమ్మ కమిటీ ఇళ్ళని పేదలకే, నిజమైన లబ్ధిదారులకి ఇవ్వాలని బీఆర్ఎస్ పక్షాన ఇక్కడ అధికారులను కోరడం జరిగింది.